నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుంది అనే భావనకు సాకారమే శ్రీకృష్ణ అవతారం. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడు, కానీ ఆ ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఒక మతానికో ధర్మానికో యుగానికో ప్రతినిధి కాదు. ఆయన విశ్వాంతరాత్మ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ శ్రీకృష్ణ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా రాధాకృష్ణ మందిరాల్ని నిర్మించి కృష్ణ సందేశాన్ని చాటి చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సుందరమైన శ్రీకృష్ణ సన్నిధానం బెంగళూరులోని శ్రీ రాధాకృష్ణ మందిరం. స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేటి తీర్థయాత్రలో ఆ సుందర కృష్ణధామాన్ని తిలకిద్దాం. మురారి 1966 సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుడు ఇస్కాన్ని స్థాపించాడు. అమెరికాలో ఆవిష్కారమైన ఈ శ్రీకృష్ణ సందేశ జీవన వాహిని అనతి కాలంలోనే విశ్వవ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 400కు పైగా ఇస్కాన్ ఆలయాలున్నాయి. భక్తులు గృహస్థాశ్రమ, బ్రహ్మచర్యాశ్రమ సన్యాసులుగా ఈ ఆలయాల నిర్వహణను కొనసాగిస్తున్నారు. ఈ పరంపరలోనే 1997 సంవత్సరంలో బెంగళూరు శ్రీ రాధాకృష్ణ మందిరాన్ని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించారు. బెంగళూరు మన దేశంలోని మహానగరాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో బెంగళూరుకు హరిత నగరంగా కూడా పేరుంది. బెంగళూరులో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఉన్న ప్రాంతాన్ని మెజెస్టిక్ గా వ్యవహరిస్తారు. ఈ మెజెస్టిక్ ప్రాంతం నుంచి రాజాజీనగర్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరులోని రాజాజీనగర్లో ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం సువిశాలమైన లోగిలిలో అలరారుతోంది. మధు పండిట్ దాస్ అనే శ్రీకృష్ణ భక్తుని స్ఫూర్తితో ఓ చిన్న కొండపై 11 ఎకరాల స్థలంలో ఈ దివ్యాలయం ఆకృతి దాల్చింది. మధుర, ద్వారకాపురి, గోకులం ఇలా శ్రీకృష్ణుని సమస్త నివాస ప్రదేశాలు ఏకీకృతమై ఒకే చోట పల్లవించాయా అన్నట్టుగా ఈ ఆలయం గోచరమవుతుంది. ప్రధానాలయం ముంగిట 3 అంతస్తులతో అష్టకలశాలతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది. ఈ గోపురం పైనున్న 3 అంతస్తులు ముల్లోకాలకు సూచిక కాగా, అష్టకలశాలు అష్టదిక్పాలకులకు ప్రతీక. ఈ గోపురం గుండా భక్తులు ప్రధానాలయ లోగిలిలోకి చేరుకుంటారు. ముప్పై 6x18 చదరపడుగుల వైశాల్యమున్న ఈ గోపురం ధ్వజస్తంభానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రధానాలయ గోపురానికి నలువైపులా రాజగోపురాల్లాంటి కట్టడాలు హృదయంగా అమరి ఉన్నాయి. బెంగళూరు రాధాకృష్ణ మందిరంలో అడుగడుగున శ్రీకృష్ణ తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఓ రమణీయమైన వాతావరణం ఇక్కడ ఎల్లడెలా విలసిల్లుతుంటుంది. మురారి